సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని అన్ని గ్రామాల్లో డ్రోన్ పర్యవేక్షణ చేపడుతున్నట్లు కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ జక్కుల నాగరాజు తెలిపారు. ఎక్కడైనా పేకాట ఆడటం లేదా కోడి పందాలు నిర్వహించినట్లు గుర్తిస్తే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా మండల ప్రజలకు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్ఐ నాగరాజు పండుగ సమయంలో కొన్ని ప్రాంతాల్లో అక్రమంగా పేకాట కోడి పందాలు నిర్వహించే ప్రయత్నాలు జరుగుతుంటాయని, అయితే ఇవి చట్టరీత్యా నేరాలని స్పష్టం చేశారు. మండల పరిధిలో ఎక్కడా కూడా పేకాటలు కోడి పందాలు నిర్వహించరాదని కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 11వ తేదీ నుంచి పండుగ ముగిసే వరకు ప్రతి గ్రామంలో నిరంతర డ్రోన్ సర్వే కొనసాగుతుందని తెలిపారు. డ్రోన్ ద్వారా ఫోటోలు లేదా వీడియోలు నమోదైతే వాటి ఆధారంగా కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పండుగను ప్రశాంతంగా ఆనందంగా జరుపుకోవాలని, ఎవరు అసాంఘిక లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడవద్దని ప్రజలను కోరారు. అలాగే యువత ద్విచక్ర వాహనాలపై పెండింగ్ లో ఉన్న పాత చలానాలు ఉంటే వెంటనే చెల్లించాలని సూచనలు చేశారు. మీకు ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సంక్రాంతి పండుగ రాగానే అందరికీ చాలా పండగగా ఉంటుంది. కోళ్ల పందాలు అవి పేకాట్లు ఆడుకోవాలనే ఆలోచనలు ఉంటాయి. దయచేసి మీరు రేపు సంక్రాంతి పండగకి ఎక్కడ కానీ, ఏ ఊర్లో కానీ కోడి పందాలు కానీ పేకాట్లు కానీ జరిగినట్టు మా దృష్టికి తెలిసినా కానీ వాళ్ళు మాత్రం చాలా కఠినంగా శిక్షించబడతాము. మరియు కేసులు పెట్టి వాళ్ళ మీద అవసరమైతే షీట్లు ఓపెన్ చేయడానికి సిద్ధపడతాము. దయచేసి మీరు పండగ వాతావరణాన్ని పండగగా జరుపుకోండి. అందరూ పండగకి ఊరు నుంచి కానీ చుట్టాలు వస్తుంటారు. వాళ్ళతో హ్యాపీగా 3 రోజులు కానీ 4 రోజులు ప్రశాంతంగా ఉండి హ్యాపీగా పండగ జరుపుకొని ఉండవలసిందిగా కోరుకుంటున్నాను. పండగ 3 రోజులు 4 రోజులు ఏదైనా కానీ డ్రోన్ సర్వేలెన్స్లో ఉంటుంది. ప్రతి ఊర్లో కానీ డ్రోన్ ఎగరేస్తూ ఉంటాను. డ్రోన్లో ప్రతి ఒక్కళ్ళ ఫోటోలు తీయబడుతుంది, వీడియోస్ తీయబడుతుంటాయి. ఆ రోజు మీరు దొరకపోయినా కానీ తర్వాత రోజైనా కానీ మీ వీడియోస్ తీసుకొచ్చి ఆ వీడియోస్ ద్వారా ఎవరు ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి స్టేషన్లో పెట్టి వాళ్ళ మీద కేసు కట్టి జైలుకు పంపడం జరుగుతుంది. కావున మీరందరూ పండగ సమయంలో మీరు కోడి పందాలు కానీ పేకాట్లు ఆడటం కానీ చేయరాదు. మరియు యువతకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, బైకుల మీద చాలా ఓవర్ స్పీడ్ చేస్తూ ఉన్నారు. మేము గమనిస్తూ ఉన్నాం. చాలామందికి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతా ఉన్నాము. అయినా కానీ చాలామంది ప్రజల్లో కానీ యువతలో కానీ మార్పు రావట్లేదు. దయచేసి మీరు బండి తీసేటప్పుడు హెల్మెట్ ధరించండి. మీ యొక్క బండికి సంబంధించిన కాగితాలన్నీ బండిలో పెట్టుకోండి. అట్లీస్ట్ బండిలో కాకపోయినా కానీ ఫోన్లో ఫొటోస్ పెట్టుకున్నా కానీ అది చూపించడానికి అవకాశం ఉంటుంది. మరియు హెల్మెట్ అనేది కంపల్సరీగా మీరు ధరించాలి. ఎందుకంటే ఒక యాక్సిడెంట్ జరగటం వల్ల ఒక మనిషి చనిపోడు, ఒక కుటుంబం పాడైపోతుంది. ఆ ఇంటి పెద్దవాడిని చనిపోయినట్లయితే ఆ కుటుంబం పోషణ భరించే పెద్దవాడు ఉండడు. తర్వాత ఆ భారం అంతా పిల్లల మీద పడి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ వాళ్ళ జీవనాధారం మీద దెబ్బతింటూ ఉంటారు. సో దయచేసి మేము కోరుకునేది ఏంటంటే, రోడ్లు బాగున్నాయి, బైకులు మంచి స్పీడ్ బైకులు కొనుక్కుంటూ ఉన్నారు. దయచేసి మీరు ఓవర్ స్పీడ్ పోవద్దు. బండి బయటికి తీసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి. మీ పాత ఈ చలాన్ ఏమైనా ఉన్నా కానీ మీరు దయచేసి మీ అంతటా మీరు మీ సేవకి వెళ్ళి కానీ లేకపోతే మీ ఫోన్ ద్వారా కానీ దాన్ని కట్టేయండి. ఎందుకంటే ఎక్కడో ఇప్పుడు ఈ ఊరు కొమరోలు అబ్బాయి తీసుకెళ్ళి బేస్తవారిపేటలో పట్టుకున్నప్పుడు పాత చలానాలు చూస్తారు. అలా చూసినప్పుడు కంపల్సరీగా ఈ కట్టించిన తర్వాతే పంపిస్తారు. దయచేసి అంత పని చేసుకోవద్దు. మీకు ముందు మీరు చెక్ చేసుకోండి. మీ వెహికల్ మీద ఎన్ని చలానాలు మీరు చెక్ చేసుకోండి. దానికి సంబంధించిన యాప్లు కూడా ఉన్నాయి. ఈ గవర్నెన్స్ అని చెప్పేసి గవర్నమెంట్ కొత్తగా ఒకటి వాట్సాప్ ఈ గవర్నెన్స్ తీసుకొచ్చింది. ఆ నెంబరు 9555230009. ఈ నెంబర్ మీరు ఫీడ్ చేసుకొని ఉంటే దాంట్లో మీరు దానికి హాయ్ అని మెసేజ్ పెట్టడం వల్ల వాళ్ళు మీకు ఒక మెనూ పెడతారు. ఏ యొక్క సర్వీసెస్ అవైలబిలిటీ ఉంటాయో చెప్తారు. అందుట్లో మీకు ఏ సేవలు కావాలో చూసుకోవచ్చు. చూసుకొని దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు సంబంధించిన డేటా అనేది మీరు తీసుకోవచ్చు. పోలీస్ సంబంధించి పోలీస్ సేవలు అని చెప్పి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయడం వల్ల దాంట్లో ఒక 3 విభాగాలు వస్తాయి. ఎఫ్ఐఆర్ ఒకటి, ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవడం ఒకటి, ఈ చలాన్ సంబంధించి ఉంటాయి. ఈ చలాన్ సంబంధించి ఉంటే దాన్ని క్లిక్ చేయడం వల్ల దాంట్లో బండి నెంబర్ అడుగుతుంది. బండి నెంబర్ కొట్టగానే నీ బండి మీద ఎన్ని చలాన్ ఉన్నాయో చూపిస్తుంది. దాని ద్వారా మీరు దాంట్లో నుంచి ఫోన్పే ద్వారా కట్టుకోవచ్చు. సో ఇదంతా మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం దూరం బండి మీద వెళ్ళినప్పుడు మన దగ్గర ఆ టైంలో మనకి డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ముందస్తు జాగ్రత్తగా ఉంటే మీకు మంచిదని నేను చెప్తున్నాను. అలాగే ఏపీ 30 పోలీస్ యాక్ట్ అనేది అమల్లో ఉంది. కాబట్టి దయచేసి ఊర్లో ఏమన్నా ర్యాలీలు కానీ ఫంక్షన్లు కానీ చేసుకోవాలంటే కంపల్సరీగా పోలీస్ పర్మిషన్ కంపల్సరీగా ఉండాలి. డీజే పర్మిషన్లు అనేది అసలు ఇవ్వము. ఎవరైనా డీజేలు పెట్టినట్టు తెలిసినట్టయితే అవి సీజ్ చేసి
కోర్టుకు పెట్టడం జరుగుతుంటుంది. కావున మరీ చెప్పదలుచుకుంది ఏంటంటే కోడి పందాలు ఆడేవాళ్ళు ప్లస్ ప్యాకెట్ ఆడేవాళ్ళు దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఎప్పుడన్నా మా దృష్టికి వచ్చి మీరు ఆడుతున్న తెలిస్తే మాత్రం దానికి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరందరూ జాగ్రత్త.